వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండి. మనం ఇక్కడ గద్దెల గారు కూతురు దగ్గర అక్క దగ్గరకు వచ్చామండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంట్రడ్యూస్. నేను నల్గొండ, సరే హైదరాబాద్ లో ఉంటాం కదా. ఈ రోజు గద్దరన్న బిడ్డకు సంస్కృత సారథి చైర్మన్ ఇవ్వడం అనేది చాలా శుభ సందర్భం, శుభదాయకం. ఎందుకంటే మేమందరం కళాకారులం ఈ రోజు తెలంగాణ పల్లెల్లో పాటలు పాడుతున్నామంటే ఆ వారసత్వము, ఆ శబ్దము అదంతా వచ్చింది. ప్రతి ఒక్క గాయకుడు తెలంగాణలో వేలాది మంది, వందలాది మంది గాయకులుగా తయారై మన జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉరకలు వేసే ఉత్సాహంతో సమైక్య పాలకులను తరిమి కొట్టేదానికి పాట చాలా కీలకమైంది. అది గద్దరన్న స్ఫూర్తితోనే వచ్చినటువంటి గాయకులు మేము అందరం, వేలాది మంది తెలంగాణలో గాయకులు. ఆ స్ఫూర్తిని అందుకొని వచ్చినటువంటి ఈ సాహిత్యంలో తెలంగాణ సాధనలో మనం ముందు వరుసలము. దీన్ని బట్టి చెప్తే తెలంగాణ సాధనలో గద్దరన్న పాత్ర ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. గద్దరన్న మా మధ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన వ్యక్తిని, సరైన గద్దరన్న ఇంట్లోనే ఈ పోస్ట్ ఇవ్వాలనేది, కళల్ని కవులను గౌరవించుకోవాలన్న సదుద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించింది. అందరు కళాకారులు అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో కవులు, గాయకులు అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం. మన వెన్నెలని ఈ రోజు బాధ్యత ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా పాటలకు పెద్దన్న మేమందరం కూడా ఆయన గొంతు నుంచి పాటలు నేర్చుకున్నాము. వేలాది మంది కవులను, గాయకులను తయారు చేసినటువంటి అంతే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిపడ్డటువంటి ఆ గొంతు గద్దరన్న. ఈ సందర్భంలో గద్దరన్న ఉంటే బాగుండు, బాధాకరం అయినప్పటికీ అంటే గద్దరన్న పాటనే నాతో పాడిచ్చాడు లాస్ట్ రోజుల్లో. నన్ను గన్న తల్లునార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లునార తెలంగాణ పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో ఓయమ్మానార, పాదాలకు వందానాలమ్మో మాయమ్మానార. అది గద్దరన్న పాట. అది నాతో లాస్ట్ కు చనిపోయే ముందు పాదయాత్రలో ఆ పాట కూడా చాలా కీలకము. అన్న నాతో పాడిచ్చాడు. ఈ సందర్భంలో వెన్నెలక్కని ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాము. వెన్నెలక్కకి ఈ రోజు గుర్తించడం, గౌరవించడం, కళాసారథి చేయడం చాలా గర్వంగా ఉంది.